బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నెల్లూరు జిల్లా కొండబిట్రగుంటలోని శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామివారి బ్రహ్మోత్సవాల్లో అపశృతి చోటు చేసుకుంది. పుష్కరిణిలో స్వామివారి తెప్పోత్సవం జరుగుతుండగా తెప్ప కూరడంతో భయంతో భక్తులు పరుగులు తీశారు. అధిక సంఖ్యలో భక్తులు తెప్ప మీదకి రావడంతో పలువురికి స్వల్ప గాయాలన్నట్టు తెలుస్తోంది. పుష్కరిణిలో తెప్ప ఒరిగిపోగా అప్రమత్తమైన మోతకాపరులు స్వామివారి ఉత్సవ మూర్తులను నీటిలో పడిపోకుండా పట్టుకుని బయటకు తెచ్చారు. ఉభయకర్తలు ఇతర శాఖల వారు నీటిలో పడిపోయిన భక్తుల సాయంతో క్షేమంగా బయటపడడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. దేవేర్లతో కొలువుదీరిన ప్రసన్న వెంకటేశ్వర స్వామివారిని నిన్న రాత్రి మేళతాళాలతో కొండ దిగువన ఉన్న పుష్కరిణి వద్దకు తీసుకొచ్చారు. స్వామిని తెప్పలో కొలువుదీర్చే సమయంలో ఆకస్మికంగా నీరు చేరడాన్ని మోతకాపులు గమనించారు. తెప్ప పక్కకు ఒరిగిపోతూ ఉండడంతో ఉత్సవ మూర్తులను బయటకు తీసుకొచ్చారు. అంతలోనే అందులో ఉన్నవారు నీటిలో పడిపోవడంతో ఈ ప్రమాదం జరిగిందని ఆలయ అధికారులు వివరణ ఇచ్చారు. నెల్లూరు జిల్లా కొండబిట్రగుంటలోని శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామివారి బ్రహ్మోత్సవాల్లో అపశృతి చోటు చేసుకుంది. పుష్కరిణిలో స్వామివారి తెప్పోత్సవం జరుగుతుండగా తెప్ప కూరడంతో భయంతో భక్తులు పరుగులు తీశారు. అధిక సంఖ్యలో భక్తులు తెప్ప మీటికి రావడంతో పలువురికి స్వల్ప గాయాలన్నట్టు తెలుస్తోంది. ఇక పుష్కరిణిలో తెప్ప ఒరిగిపోగా అప్రమత్తమైన మోతకాపరులు స్వామివారి ఉత్సవ మూర్తులను నీటిలో పడిపోకుండా పట్టుకుని బయటకు తెచ్చారు. ఉభయకర్తలు ఇతర శాఖల వారు నీటిలో పడిపోయిన భక్తుల సాయంతో క్షేమంగా బయటపడడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. దేవేర్లతో కొలువుదీరిన ప్రసన్న వెంకటేశ్వర స్వామిని నిన్న రాత్రి మేళతాళాలతో కొండ దిగువన ఉన్న పుష్కరిణి వద్దకు తీసుకొచ్చారు. స్వామిని తెప్పలో కొలువు తీర్చే సమయంలో ఆకస్మికంగా నీరు చేరడాన్ని మోతకాపులు గమనించారు. తెప్ప పక్కకు ఒరిగిపోతూ ఉండడంతో ఉత్సవ మూర్తులను బయటకు తీసుకొచ్చారు. అంతలోనే అందులో ఉన్నవారు నీటిలో పడిపోవడంతో ఈ ప్రమాదం జరిగిందని ఆలయ అధికారులు వివరణ ఇచ్చారు. నెల్లూరు జిల్లా కొండబిట్రగుంటలో శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామివారి బ్రహ్మోత్సవాలు అపశృతి చోటు చేసుకున్నట్టుగా తెలుస్తా ఉంది. రైట్, ఇదే అంశానికి సంబంధించి మా నెల్లూరు ప్రతినిధి కృష్ణ తాజా అప్డేట్స్ అందిస్తారు. కృష్ణ, నెల్లూరు జిల్లాలో ఎంతో ప్రతిష్టాత్మకంగా జరిగిన కొండబిట్రగుంటకు సంబంధించిన బ్రహ్మోత్సవాల్లో అపశృతి చోటు చేసుకుంది. అయితే ఎన్నో సంవత్సరాల తర్వాత నెల్లూరు జిల్లాలో రథోత్సవం ప్రారంభించారు. రథోత్సవం బెట్టిగుంటలో జరిగి సుమారు 5-6 సంవత్సరాలు అయిందని చెప్పి స్థానికులు చెప్తున్నారు. ఈ సందర్భంగా ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే ఆధ్వర్యంలో కావచ్చు, స్థానిక నాయకులు, ఇంకా ఆరేది గ్రామస్తుల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున అక్కడ తెప్పోత్సవం ఏర్పాటు చేశారు. అది బిడ్డగుంటలో తెప్పోత్సవంలో ఎంతో ప్రసిద్ధిగాంచింది. ఆ బిడ్డగుంటలో ఈ యొక్క ప్రమాదం జరగడంతో ఉన్న గ్రామస్తులు ఆందోళన చెందారు. వాళ్ళ గ్రామంలో ఎంతో ప్రతిష్టాత్మక జరుగుతున్న ఈ తెప్ప మునగడంతో ఆ ప్రమాద అపశృతి జరగడం వాళ్ళు కోపం కట్టలు తెచ్చుకుంది. ఒక దశలో వారికలు తోసుకొని కూడా దేవస్థాన అధికారుల మీద ఆగ్రహం వ్యక్తం చేశారు స్థానికులు. అయితే చెరువులో తెప్ప ఒరిగిపోవడంతో అప్రమత్తమైన మోతకాపులు స్వామివారిని ఉత్సవమూర్తిని నీటిలో పడిపోకుండా పట్టుకున్నారు. అయితే ఏదైతే ఒక్కసారిగా తెప్పొచ్చు ప్రారంభం ముందు ఎమ్మెల్యే రావడంతో ఎమ్మెల్యేతో పాటు ఎమ్మెల్యే అనుచరులు కావచ్చు, స్థానిక గ్రామస్తులు కావచ్చు, అందరూ కూడా ఒక్కసారిగా ఆ తెప్పలకు ఎక్కడంతో ఈ ప్రమాదం జరిగింది కూడా అధికారులు తెలియజేస్తున్నారు. అక్కడ ముందుగా ప్రమాదం జరిగిన వెంటనే అప్రమత్తమైన మోతకారులు స్వామివారిని పట్టుకొని ఆ ఉభయకర్తతో కూడా శాఖ వారికి నీళ్లు పడిపోకుండా భక్తుల సామాన్య సహాయంతో
ఒడ్డు చేర్చడంతో కూడా సొంత ఊరు బిడ్డలు పేరుకోవచ్చు. చెప్పులో కొలువు తీర్చే సమయంలో అకస్మాత్తుగా నీరు తేడాన్ని మోసపాప గమనించారు. ఎప్పుడైతే దేవుణ్ణి అక్కడ పెట్టి భక్తులను చేస్తారో ఆ సమయంలో నీళ్లు రావడంతో అక్కడ దేవుణ్ణి మోస్తున్న మోసపాపలు అలర్ట్ అయ్యారు. లేదంటే ఇంకా పెద్ద ప్రమాదం అయ్యేది. ఆ ప్రమాదంతో అక్కడి నుంచి కట్టదనుకోవచ్చు. అయితే ఇక్కడ వచ్చిన ప్రమాదం ఏంటంటే ప్రతి సంవత్సరం కూడా ఖాళీ డ్రమ్ముల పైన తెప్ప కట్టేవాళ్ళు. దేవుని బ్రహ్మోత్సవం జరిగేటప్పుడు డ్రమ్ముల పైన తెప్ప కడితే ఆ డ్రమ్ములు వేళ్ళ వల్ల నీటి మీద ప్రవాహాన్ని తట్టుకునే శక్తి ఉంది. కానీ ఈసారి ఉభయకర్తలు శాఖల వారిగా 2 పడవలు తెప్పించారు. 2 పడవలను జప్ చేసి ఓడ కట్టడంతో ఆ యొక్క పడవలు బ్యాలెన్స్ తప్పి ఏదైతే భక్తులు ఇచ్చారో భక్తులు అధిక సంఖ్యలో ఎక్కడం వల్ల బ్యాలెన్స్ తప్పి ఆ ప్రమాదం జరిగిందని కూడా అధికారులు అక్కడ పరిస్థితిని గమనించే కారణం ఏందని కూడా ఈ సంఘటన కారణం ఏందని చెప్పి కూడా అక్కడ గ్రామస్తులు తెలియజేస్తారు. అయితే అధికారులు దీన్ని పడవ కట్టిన తర్వాత తగు జాగ్రత్తలు తీసుకోలేదు, నిర్లక్ష్యం వహించడం కూడా ఒక అంత ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏదేమైనా ఎంతో గాంచిన బిడ్డగుంట్ల యొక్క ప్రమాదం జరగడంతో ప్రజలందరూ కూడా గ్రామస్తులందరూ కూడా తీవ్ర ఆగ్రహం చేశారు, అసహనానికి గురయ్యారు. ఈ యొక్క సంఘటనకి అధికారులనే బాధ్యత చేస్తూ కూడా వాళ్ళు ఆగ్రహం వ్యక్తం చేస్తారు. ఆనంద్ రైట్, థ్యాంక్ యూ కృష్ణ.